వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్ బస్ బెలూలు కాగా పిలిచి ఈ తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం ఇప్పటి వరకు 2 సార్లు హైదరాబాద్కి రాగా ఇది 3వసారి. శుక్రవారం తెల్లవారుజామున 12:17 శంషాబాద్లో విమానం జరిగింది. ఇక అంతకుముందు డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో ఈ విమానం ఇక్కడికి వచ్చింది. బేలుగా అధికారికంగా ఎయిర్ బస్ A300-608ST అని పిలుస్తారు. ఇంధనం నింపుకోవడానికి సిబ్బంది విశ్రాంతి కోసం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తూ మార్గం మధ్యలో హైదరాబాద్లో ల్యాండ్ అయింది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు థాయిలాండ్ బయలుదేరింది. అంతకుముందు 2022లో కూడా థాయిలాండ్ పట్టాయా ఎయిర్పోర్టుకు వెళ్తూ హైదరాబాద్ని దర్శించింది. బేలుగా దాని ఆకారం కారణంగా ఇతర విమానాలతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. వెల్ ఆఫ్ ది స్కై అని దీనిని పిలుస్తారు. సాంప్రదాయ కార్గో విమానంలో సాధ్యం కాని భారీ కార్గో కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. 56 మీటర్లు పొడవు మరియు 44.84 మీటర్లు రెక్కల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ భాగాలైన రెక్కలు, ఫ్యూజ్లెస్ సెక్షన్ ని తరలించడానికి ఉపయోగిస్తారు. ఇది పారిశ్రామిక యంత్రాలు, శాటిలైట్లని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీని కార్గో హోల్డ్ 7.1 మీటర్లు వ్యాసం కలిగి ఉంటుంది. ఈ విమానం ఏకంగా 47 టన్నుల భారీ కార్గోని కూడా మోయగలదు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.